ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అక్కడ యెహోవా హస్తం నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. హెస్కేలు గ్రంథము 3:22. ప్రత్యేకంగా కొంతకాలం ఎదురుచూస్తూ గడపవలసిన అవసరం రాని వాళ్ళెవరూ దేవుని కోసం గొప్ప పనులు చేసినట్టు మనం చూడం. మొదట్లో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి. పౌలు తాను మారుమనసు పొందిన వెంటనే సువార్తతో ఊరకలేసేటప్పుడు 3 ఏళ్లు అరేబియా ఎడారిలో ఉండవలసి రావడం నుండి ఈనాటి వరకు ఇది ఇలానే వస్తూ ఉంది. నా విషయంలో ఇలానే జరిగింది. సాహిత్యం ద్వారా దైవ సేవ చేయడానికి నాకు అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి మొదలు పెడదామనుకున్నాను. కానీ డాక్టర్ అడ్డుపడ్డాడు. లాభం లేదు, ఆవిడికి రాయడం ముఖ్యమో ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యమో తేల్చుకోవాలి అన్నాడు. రెండూ చేయాలంటే కుదరదు. ఇది 1860లో జరిగింది. ఆ కూట్లో నుండి నేను 1869లో బయటికి వచ్చాను. నీడలో 9 ఏళ్లు నన్ను ఎదురు చూస్తూ ఉంచిన దేవుని జ్ఞానం నాకు అర్థమైంది. దేవుని ప్రేమ మార్పు లేనిది. ఆయన ప్రేమ మనకు కనిపించకపోయినా, అనుభవంలోకి రాకపోయినా ఆయన మాత్రం అలానే ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయన ప్రభుత్వం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. అందువల్ల మనకి ఇష్టంగాను అభివృద్ధికరంగాను కనిపించే వాటిని కొన్నిసార్లు మనకివ్వడు. ఎందుకంటే మనలో తన కార్యాలను ఇంకా విజయవంతంగా చేయగలిగే పరిపక్వత ఇంకా రాలేదని ఆయనకి తెలుసు. నా పనిని మౌనంగా ప్రక్కన పెట్టాను. విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను. విశ్రాంతి తీసుకో అంటూ యజమాని పిలిచాడు. క్రీస్తుతోనే విశ్రాంతి నా మనసు పలికింది. తనదైన విశ్రాంతిని తన చేతితో ఇచ్చాడు. ఇప్పుడు నా అనారోగ్యం ఆయన నిర్ణయమే. విశ్రాంతి తీసుకోమంటే కష్టపడిపోతాం మనం. ఆయన దారి మంచిది. అందులో మనం ఆయన ఇచ్చిన పనిని ఆయనే పూర్తి చేస్తాడు. అలసిన పాదాలు నడవలసిన దారులున్నాయి. అలసిన చేతులు చేయవలసిన పనులు ఉన్నాయి. ఇప్పుడైతే విధేయత చూపాల్సిన అవసరముంది. కదలక మెదలక ఉండడంలో దివ్య విశ్రాంతి ఉంది. తన ఇష్ట ప్రకారం ఆయన చేతులు తీర్చిదిద్దుతాయి. ఆయన పని జరగాలి. పాఠం పూర్తిగా నేర్చుకోవాలి. మర్చిపోవద్దు, ఆయనకున్న నేర్పు మరెవరికీ లేదు. పని చేయడమే కాదు, శిక్షణ పొందాలి. శిక్షలో యేసు శిరస్సును వంచడం నేర్చుకున్నాడు. ఆయన భారం తేలిక, ఆయన కాడి సులువు. నీతి ఉంది ఆయన క్రమశిక్షణలో. ఏ పనిముట్లు కావాలో ఏరుకోవడం మన పని కాదు. మనం సేవకులమే. పనిలోనూ ఎదురు చూడడంతోనూ మనది కాదు. దేవుని చిత్తమే నెరవేరాలి. దేవుడు మనకి పనులు పురమాయించినట్టుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూపిస్తాడు. విశ్రాంతి తీసుకోండి. అలసిన మిమ్మల్ని దారి ప్రక్కన బావి దగ్గరికి తీసుకువచ్చిన ఆయన పట్ల కృతజ్ఞులై ఉండండి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.